వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ తో భేటీ అయ్యారు కేటీఆర్. ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై చర్చిస్తున్నారు. కవిత వ్యాఖ్యలపై డిస్కస్ చేస్తున్నారు. ఇక మరోవైపు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై కూడా డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. మరోవైపు నెల చివరిలో కేటీఆర్ విదేశీ పర్యటన ఉండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ తో భేటీ అయ్యారు కేటీఆర్. ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై చర్చిస్తున్నారు. ఇక అదేవిధంగా కవిత వ్యాఖ్యలపై డిస్కస్ చేస్తున్నారు. మరోవైపు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై కూడా డిస్కషన్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత చెప్పండి, ఒక పక్కేమో కవిత చెల్లి రాసిన లేఖ, మరోపక్క కాళేశ్వరం, ఈ రెండింటి మీద ఆ యొక్క వాళ్ళిద్దరి మధ్య భేటీ అయితే జరుగుతోంది ఫామ్ హౌస్ లో. సో ఎలా ఉండబోతుంది? దీని తర్వాత ఏమన్నా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు ఫస్ట్ ఎలా ఉండబోతుంది? ఈ యొక్క భేటీ ఎలా ఉంటుంది? ఇది కేవలం ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి మీటింగ్ మాత్రమే. అయితే గత 2 రోజులుగా కవిత కేసీఆర్ కి రాసినటువంటి లేఖకు సంబంధించి చర్చ జరుగుతుందో దాని గురించి ప్రధానంగా భేటీ అయ్యారనే విషయం అయితే వార్త వస్తుంది. అయితే ముఖ్యంగా గంట సేపటి క్రితం 3 గంటలకు దాదాపు ఫామ్ హౌస్ చేసినటువంటి కేటీఆర్ గంట సేపటి నుంచి కూడా వాళ్ళ యొక్క ఇద్దరు భేటీ కొనసాగుతుంది. అయితే నిన్న కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు చెప్పారు. ప్రతి పార్టీలో ఎన్నో సమస్యలు అనేవి ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్ గా సమాధానం చెప్పే అంత అవకాశం రాకపోతే, డైరెక్ట్ గా మాట్లాడే అవకాశం రాకపోయినప్పటికీ ఎన్నో మార్గాల ద్వారా వాళ్ళ యొక్క సమస్యలను అధ్యక్షునికి చెప్పుకుంటుంటారు. అయితే లేఖల రూపంలో రాయొచ్చు, వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ అంటే ఫోన్ల ద్వారా కావచ్చు, ఇతరత్ర అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా సమాచారం కూడా అందించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఎలాంటి విషయాన్నైనా కూడా ఖచ్చితంగా ఇంటర్నల్ గా చర్చిస్తేనే బాగుంటది. అది అందరికీ వర్తిస్తుంది. అంతర్గత విషయాలు అంతర్గతంగానే మాట్లాడాలి తప్ప బహిర్గతంగా మాట్లాడకూడదు అనే విషయాన్ని ఒక కామెంట్ చేశారు. అయితే అది ఇండైరెక్ట్ గా కవిత కూడా ఒక వార్నింగ్ ఇచ్చినట్టు, ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది, వీళ్ళు వాళ్ళనే కాదు అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. అయితే ఈ విషయానికి సంబంధించి 2 రోజులుగా ఈ చర్చ అయితే జోరుగా సాగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ రాజకీయాల్లో ఈ లేఖ అనేది ఒక ప్రకంపనలు సృష్టించిందని మనం చెప్పుకోవచ్చు. అయితే లేఖ కూడా 2 రోజులుగా ఎవరు రాశారనేసి తీవ్రస్థాయిలో చర్చ జరిగినప్పుడు కవిత దానిపైన క్లారిటీ ఇచ్చింది. నేను ఇలాంటి లేఖలు ఎన్నో రాశాను, నా అభిప్రాయాన్ని చాలా సార్లు లేఖల రూపంలో ఇచ్చాను అన్న విషయానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. అయితే దీనిపైన ఇప్పుడు కూడా మరింత భేటీలో అంటే లేఖ రాసిన అంశానికి సంబంధించి బయట జరుగుతున్న చర్చలకు సంబంధించి వీళ్ళిద్దరు భేటీ కొనసాగుతుందని చెప్పుకోవాలి. మరి వచ్చేటువంటి 10 days లో June 5th కేసీఆర్ కి కాళేశ్వరం నోటీసులు ఇవ్వడము, 5th ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని చెప్పేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ సంబంధించి హాజరవుతున్నారా లేదా, ఒకరు హాజరవుతే ఎలా ఉండబోతుంది అనే నెక్స్ట్ జరిగేటువంటి పరిణామాలకు సంబంధించి ప్రస్తుతం అయితే ఈ చర్చ అంటే ఈ మీటింగ్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ మంత్ ఎండ్ కి కేటీఆర్ విదేశీ పర్యటన ఉంది. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి ఇటు లండన్ తో పాటు అమెరికా టూర్ అయితే ఉంది. ఈ టూర్ కి సంబంధించి కూడా కేసీఆర్ తో చర్చించనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే 2 రోజులుగా కేసీఆర్ అయితే ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఎవరు మాట్లాడాలని చెప్పేసి వచ్చినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక ప్రచారం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మొన్న
హైదరాబాద్ తిరిగి వచ్చినటువంటి కవిత నిన్న దాదాపు అందరూ వచ్చి కవిత కేసీఆర్ తో భేటీ అవుతుందని చెప్పేసి అందరూ ఊహించారు. కానీ కవిత అక్కడికి రాకపోవడము, అంటే కేసీఆర్ 2-3 రోజులకి ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి కవితకు అపాయింట్మెంట్ ఇవ్వలేదా, లేదా వేరే ఇతరత్ర కారణాల దృష్ట్యా కవిత కేసీఆర్ ని కలవలేదా, అంటే ఆమెకున్నటువంటి పనుల నేపథ్యంలో కేసీఆర్ ని కలవలేదా అనేటువంటి విషయం కూడా కొంత చర్చించిన అవకాశం చర్చిస్తున్నారు. అయితే ఈ రోజు కేటీఆర్ కి అపాయింట్మెంట్ ఇవ్వడము ఈ అంశంపైనే ప్రధానంగా భేటీ అయ్యారనే విషయం అయితే తెలుస్తుంది. అయితే దీని తర్వాత ప్రెస్ మీట్ ఉంటుందా లేదనే విషయం మనకు అఫీషియల్ గా తెలియదు. ఎందుకంటే ఇది కేవలం ఇంటర్నల్ గా పెట్టుకున్నటువంటి సమావేశం మాత్రమే, బయట సో అంటే అఫీషియల్ గా ఉన్నటువంటి సమాచారం, అంటే అఫీషియల్ గా ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కాదు, కేవలం ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత మీటింగ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్. అయితే ముఖ్యంగా భవిత వీళ్ళిద్దరి యొక్క చర్చని అసలు తండ్రి కొడుకుల మధ్య ఆ విధంగా చూడాలా, లేదు అంటే ఇటు మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రి వీళ్ళిద్దరి పరంగా చూడాలా, అసలు ఏ విధంగా చూడాలి? బికాస్ ఆఫ్ వీళ్ళిద్దరి మధ్యలో ముఖ్యంగా ఉంది కవిత రాసిన లేఖ ఇక్కడ ప్రస్తావన ఎక్కువగా వినిపిస్తూ ఉంది. కాబట్టి అసలు ఏ విధంగా చూడాలి? ఇటు పక్క చూస్తే తండ్రి కొడుకుల భేటీగా చూడాలా, మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా మాజీ మంత్రి భేటీగా చూడాలా? దీన్ని రెండు రకాలుగా కూడా ఆలోచించవచ్చు. ఎందుకంటే కవిత రాసినటువంటి లేఖపైనే మనం ఆలోచిస్తే, లేఖ అనేది ఎవరికైనా రావచ్చు. తండ్రి కూతురుకు రాయొచ్చు, కొడుకు తండ్రికి రాయొచ్చు, ఎవరికైనా రాయొచ్చు. అయితే లేఖ విషయం సంబంధించి కవిత కొంత క్లారిటీ ఇచ్చింది. కేవలం నేను ఇతర అంశాలకు సంబంధించి సభ కావచ్చు, బయట జరుగుతున్న ప్రచారం కావచ్చు, నా దృష్టికి వచ్చినటువంటి అంశాలు, అంటే గత కొన్ని రోజులుగా కవిత ఏదైతే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన తర్వాత విడుదలైన తర్వాత జిల్లాల పర్యటనలు చేస్తుంది. అయితే జిల్లాల పర్యటనల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు, జూనియర్ అంటే కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కొన్ని అంశాలు తన దృష్టికి తీసుకురావడం కానీ అక్కడ జరుగుతున్నటువంటి సమస్యలకు సంబంధించి కావచ్చు, నేను కేసీఆర్ కి చెప్పదలుచుకున్న ఆ విషయాన్ని నేను ప్రస్తావించిన అన్న విషయం అయితే కనబడుతుంది. అంటే ఒకవైపు తను ఒక తండ్రికి కూతురుగా లేఖ రాయలేదు, కేవలం ఒక పార్టీ కార్యకర్తగా, పార్టీలో ఉన్నటువంటి ఒక లీడర్ గా, అంటే పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు సంబంధించి కావచ్చు, పార్టీలో జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి నేను లేఖ రాసినే తప్ప దాంట్లో పర్సనల్ అజెండా ఏమీ లేదు అని చెప్పేసి ఆమె క్లియర్ గా చెప్పింది. ఒకవేళ లేఖ విషయంలోనే తను కేసీఆర్ ని కలిస్తే కనుక అది కేవలం పార్టీ నేపథ్యం కాబట్టి అంటే ఒక కాళేశ్వరం అంశానికి సంబంధించి ఒక తండ్రిగా కొడుకు అతన్ని కలవచ్చు. కానీ ఈ లేఖపైనే ప్రస్తావిస్తే మాత్రము ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలు, ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఇటు బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్క అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపణలు కంటిన్యూస్ గా చూస్తున్నాము. కానీ ఇటు బీజేపీ కాంగ్రెస్ కలిసి డ్రామా ఆడుతున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపించడము, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్నటువంటి డ్రామా అని చెప్పేసి బీజేపీ ఆరోపించడం, ఇవన్నీ పరిణామాలు జరుగుతుండము. గత కొన్ని రోజులుగా హరీష్ రావు కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతారు అన్నటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో హరీష్ రావు కూడా మీడియా ముఖంగా అంటే క్లారిటీ ఇచ్చుకోవడం, వివరణ ఇచ్చుకోవడం, అంతేకాకుండా ఆ ప్రెస్ మీట్ పెట్టిన 2 రోజులు కేటీఆర్ హరీష్ రావు దగ్గరికి వెళ్లి మంతనాలు జరపడము, తర్వాత ప్రజా సంఘాల పేరుతో అంటే ప్రభుత్వం చేసినటువంటి అంశాలు, ప్రభుత్వం ఉద్యోగులకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వని కారణంగా ప్రజా సంఘాలతో ఉద్యోగ సంఘాలతో భేటీ అవుతున్నామని చెప్పేసి మరొక రోజు భేటీ అవ్వడము. అక్కడికి మీడియా వెళ్తే కూడా ఇది మీడియాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పేసి అక్కడికి వచ్చినటువంటి మీడియా వాళ్ళని కూడా పంపించిన సందర్భం ఉంది. కేవలం మీ అంతర్గతంగా ఇంటర్గా పెట్టుకున్నటువంటి మీటింగ్స్ తప్ప బహిర్గతంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అన్నట్టు కూడా వాళ్ళు కొంత చెప్పిన సందర్భం అయితే ఉంది. అయితే ఇవన్నిటి దృష్ట్యా కేవలం ఈ పార్టీకి సంబంధించినటువంటి గత కొన్ని రోజులు జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మాత్రమే చర్చిస్తున్నారు. ఈ విషయంలోనే మనము తండ్రి కొడుకులు కాకుండా పార్టీ విషయంలోనే వాళ్ళు విషయం అయితే మాకు అర్థమవుతుంది.